మనకి నెలకి 50,000 రెంట్స్ వచ్చే ఒక G+3+ పెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. అందరికీ నమస్కారం, నా పేరు సతీష్, మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ముందుగా మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ఫ్లాట్స్ డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటి కోసం ఏమన్నా వెతుకుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ యూస్ఫుల్గా ఉంటుందండి. కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కిందంతా మనకి బైక్ పార్కింగ్ అలాగే కార్ పార్కింగ్ స్పేస్ అయితే వదిలిపెట్టారు. అలాగే ఈ ఇండిపెండెంట్ హౌస్కి మనకి 4 ఫ్లోర్లు అవడం వల్ల లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి. కింద గ్రౌండ్ ఫ్లోరు సింగిల్ బెడ్రూమ్ అలాంగ్ విత్ 1 టాయిలెట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి అలాగే 3వ ఫ్లోర్ వరకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తంగా మనకి ఫ్లోర్ వైజ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయండి. ఒక్కొక్క ఫ్లోర్కి 3 అటాచ్డ్గా టాయిలెట్స్ అయితే ఉంటాయి. చూడవచ్చు, నేను మీకు మోడల్గా ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నానండి. టోటల్గా G+3+ పెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. టోటల్గా 189 గజాల ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట. మనకి లొకేషన్ వచ్చేసి విజయవాడ నున్న అండి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో అయితే లొకేట్ అయ్యి ఉంది. మనకి మంత్లీ 50,000 వరకు అయితే రెంట్స్ వస్తాయి. మనకి కావాలి అనుకుంటే ఫ్లోర్ వైజ్గా కూడా సేల్ చేయడానికి రెడీగా ఉన్నారండి. పర్ ఫ్లోర్ వచ్చేసి మనకి 45 lakhsకి అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లేదు మనకి టోటల్గా బిల్డింగ్ తీసుకోవాలి అనుకుంటే 1,80,00,000 అయితే చెప్తున్నారండి. G+3+ పెంట్ హౌస్కి కలుపుకొని మనకి పెంట్ హౌస్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. మంత్లీ రెంటల్ కూడా చక్కగా వస్తాయన్నమాట. మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో అయితే లొకేట్ అయ్యి ఉందన్నమాట. విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 13 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. అలాగే మనకి ఫెసిలిటీ చూసుకున్నట్లయితే లిఫ్ట్ ఉంటుంది, బోర్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, అలాగే ఒక లిఫ్ట్ కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్, ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. జై హింద్.